ఈ కాలంలో ఒక న్యూస్ అనేది న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ కంటే సోషల్ మీడియా ద్వారానే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అది కూడా ఎక్కువ మందికి, ప్లస్ డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న ఆడియన్స్కి. సో ప్రొపగెండానే బిగ్గెస్ట్ వెపన్గా వాడే దేశాలకి ఈ సోషల్ మీడియా అనేది ఒక వరం అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే, మన దేశంలో ఉన్న ఇరాన్ ఎంబసీ ఇండియా ఇరాన్ల రిలేషన్స్ని చెడగొట్టడానికి ట్రై చేస్తున్న కొన్ని ఫేక్ ఎక్స్ అకౌంట్స్ని ఎక్స్పోజ్ చేసింది. ఇరానియన్ న్యూస్, గవర్నమెంట్ ఎంటిటీస్గా నటిస్తూ ఫేక్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్న వాటిని కనిపెట్టి ఎక్స్లోనే ఈ అకౌంట్స్ని ఎవరూ నమ్మొద్దు, ఇవి ఇరాన్ గవర్నమెంట్కి లింక్ అయినవి కాదు, అసలు హ్యాండిల్స్ ఇరానియన్సే కాదని చెప్పేసింది. ఈ అకౌంట్స్ అన్నీ కూడా లాహోర్, కరాచీల నుండి పాకిస్తానీస్ ఆపరేట్ చేస్తున్న ఫేక్ అకౌంట్స్ అని బయటపడింది. ఇవి అసలు ఏం చేస్తున్నాయంటే, ఎగ్జాంపుల్, ఇది డైలీ ఇరాన్ న్యూస్ అని ఉంది. 2 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక పోస్ట్లో తైవాన్ చైనాలో భాగం, కాశ్మీర్ పాకిస్తాన్లో భాగం, మీరు ఏమంటారని ఆడియన్స్ని అడుగుతున్నాడు. అయితే ఇరాన్ ఎంబసీ ఇది ఫేక్ అకౌంట్ అని ఎక్స్పోజ్ చేశాక వీడు ఇంకా ఇరాన్ ఎంబసీతో వాదిస్తున్నాడు. అయితే ఇరాన్ ఎంబసీ, నువ్వు అసలు ఇరానియన్ కాదు అని అందరికీ తెలుసు, నీ ఒపీనియన్ని చెప్పడానికి మా పవిత్రమైన ఇరాన్ పేరు, ఫ్లాగ్ని వాడుకోవద్దని చెప్పింది. డీపీలో ఇంతకుముందు ఉన్న ఇరాన్ ఫ్లాగ్ని మార్చాడు, కానీ బ్యానర్లో అదే ఫ్లాగ్ ఉంది. బయోలో కూడా ఇంకా ఇరానియన్ అనే ఉంచాడు. ఇంకో అకౌంట్ ఏకంగా ఇరాన్ గవర్నమెంట్కి చెందినది అన్నట్టు ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ పేరుతో రన్ అవుతుంది. అఫీషియల్ అకౌంటే అని నమ్మించడానికి బ్లూటిక్ కూడా ఉంది. ఒక పోస్ట్ని చూస్తే, అమెరికా ఇరాన్ మీదకి పంపిన B-2 బాంబర్స్ అనేవి ఇండియన్ ఎయిర్ స్పేస్ ద్వారానే ఇరాన్లోకి వెళ్ళాయని, ఇరాన్ చాబహార్ పోర్ట్ డీల్ గురించి ఇంకోసారి ఆలోచిస్తుందని పోస్ట్ చేశాడు. ఇలా ఎంబసీ 15కు పైగా మేజర్ పాకిస్తానీ ఫేక్ అకౌంట్స్ని ఎక్స్పోజ్ చేసింది. ఇవి ఫస్ట్ మిడిల్ ఈస్ట్ ఆడియన్స్కి ఇరానియన్స్ అన్నట్టు కలరింగ్ ఇచ్చి యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని పెంచడానికి చూస్తున్నాయి. ఫేక్ డిఫెన్స్ మినిస్ట్రీ అకౌంట్ పెట్టిన పోస్ట్ని చూస్తే ఇండియన్స్కి కూడా ఇరాన్ మీద కోపం వస్తుంది. అలాగే ఈ పోస్ట్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా చూడాలి, ఇరాన్తో గొడవ జరగాలనే ఉద్దేశంతో కూడా పోస్ట్ చేశాడు. ఈ పాకిస్తానీ ప్రొపగెండాకి వెనుక ఇంకా చాలా పెద్ద గోలే ఉంది. ఇదంతా చేసేది పాకిస్తానీ ISPR, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అని పాకిస్తాన్ ఆర్మీలో మీడియా వింగ్. మిలిటరీ ఆపరేషన్స్ గురించి మీడియాకి డీటెయిల్స్ ఇస్తుంది. కానీ పేరుకే మీడియా వింగ్ కానీ చేసేది మొత్తం ప్రొపగెండానే. 2023లో వచ్చిన ఒక రిపోర్ట్ని బట్టి ISPR హ్యాండిల్స్ 2.5 లక్షలకి పైగా ఎక్స్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఫేక్ అకౌంట్స్ని ఆపరేట్ చేస్తున్నారు. ఇవి అన్నీ కూడా అఫీషియల్ న్యూస్ ఏజెన్సీస్, జర్నలిస్ట్, యాక్టివిస్ట్, విదేశీలాగా నటిస్తూ పోస్టులు చేస్తాయి. అన్నీ కూడా ఇండియాని టార్గెట్ చేసేవి. ఇండియా మీద వీళ్ళు హేట్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఇరానియన్స్గా నటించే ఫేక్ పాకిస్తానీ అకౌంట్స్ మెయిన్ గోల్ ఇరాన్ ఎంబసీ చెప్తున్నట్టు ఇండియా ఇరాన్ రిలేషన్స్ని డ్యామేజ్ చేయడమే కాదు, మిడిల్ ఈస్ట్ నుండి పాకిస్తానీ కాశ్మీర్ నెరేటివ్కి సపోర్ట్ తీసుకురావడం. ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఒకే ఒక్క నాన్ ఇస్లామిక్ అరబ్ దేశం ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్లో మిడిల్ ఈస్ట్ దేశ గవర్నమెంట్స్, పబ్లిక్ ఇజ్రాయెల్కి అగెనిస్ట్గా ఉన్నారు, పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా దేశాలు, అమెరికాలో కూడా ఫ్రీ పాలస్తీన్ అంటూ ప్రొటెస్టులు జరగడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పాకిస్తానీస్ ఏం చేశారంటే, ముందు ఫేక్ ఇరానియన్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఇరాన్ని, పాలస్తీన్ని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టి మ్యాసివ్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఒక్కొక్క అకౌంట్కి కొన్ని లక్షల్లో ఫాలోవర్స్, కొన్ని పోస్టులకి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. సో ఇలా ఈ అకౌంట్స్ ట్రూ ఇరానియన్ అనే ఇంప్రెషన్ని తెచ్చుకొని ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు. తర్వాత ఇక యాంటీ ఇండియా నెరేటివ్స్ని మొదలుపెట్టారు. ఎగ్జాంపుల్, ఇరాన్ మీద అమెరికా దాడి చేయగానే B-2 బాంబర్స్ ఇండియన్ ఎయిర్ స్పేస్ మీదుగానే వెళ్ళాయి, ఇరాన్ మీద దాడి చేయడానికి ఇండియా సపోర్ట్ చేసింది అని పోస్ట్ చేసి ఇరాన్ ప్రజలు, మిడిల్ ఈస్ట్ ప్రజల్లో కూడా ఇండియా మీద కోపం వచ్చేలా రెచ్చగొట్టారు. తర్వాత ఈ డైలీ ఇరాన్ న్యూస్ పోస్ట్ చూడండి. కాశ్మీర్ పాకిస్తాన్లో భాగం, మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నాడు. సో ఇండియా మీద కోపంతో ఉన్న మిడిల్ ఈస్ట్ ప్రజలు ఆటోమేటిక్గా కాశ్మీర్ పాకిస్తాన్దే అంటారు. సో ఇలా ఫస్ట్ యాంటీ ఇజ్రాయెల్ పోస్టులు చేసి ఫాలోయింగ్ తెచ్చుకున్నాక మెల్లగా ఆ ఇజ్రాయెల్ మీద ఉన్న కోపాన్ని ఇండియా మీదకి కూడా తిప్పుతూ కాశ్మీర్ ఇష్యూలో కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేసేలా నెరేటివ్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా చేస్తే
ఈరోజు మిడిల్ ఈస్ట్ ప్రజలు ఫ్రీ పాలస్తీన్ అని నినాదాలు చేసినట్టు రేపు ఫ్రీ కాశ్మీర్, కాశ్మీర్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ అని ప్రొటెస్టులు చేయాలని చాలా పెద్ద గోల్ ఉంది. ఇరాన్ ఎంబసీ చెప్పినట్టు కేవలం ఇండియా ఇరాన్ల రిలేషన్స్ని దెబ్బతీయడం కాదు, మెయిన్ కాశ్మీర్ విషయంలోనే మిడిల్ ఈస్ట్ నుండి సపోర్ట్ని తెచ్చుకోవడం. ఇలా కేవలం మిడిల్ ఈస్టే కాదు, బంగ్లాదేశీల పేరు మీద కూడా ఎన్నో ఫేక్ ఐఎస్పిఆర్ అకౌంట్స్ యాంటీ ఇండియా సెంటిమెంట్స్ని రెచ్చగొడుతున్నాయి. ఈవెన్ చైనీస్ పేర్లతో కూడా ఎన్నో ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇలా పాకిస్తానీ ఐఎస్పిఆర్ ప్రపంచవ్యాప్తంగా తమ కాశ్మీర్ నెరేటివ్కి సపోర్ట్ తేవాలి, డిప్లొమాటిక్గా ఇండియాని ఐసోలేట్ చేయాలని మ్యాసివ్ లెవెల్లో ప్రొపగెండాని స్ప్రెడ్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్ వాడిన బిగ్గెస్ట్ వెపన్ ఫిజికల్ వెపన్స్ కాదు, ఈ సోషల్ మీడియానే. స్టార్ట్ అయిన వెంటనే ఎక్స్ అంతటా పాకిస్తాన్ షాట్ డౌన్ ఇండియన్ రఫాల్స్ అని వేలాది పోస్టులు స్ప్రెడ్ అయ్యాయి. తర్వాత ఇండియన్ S-400ని కూడా పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేసింది, 15 ఎయిర్ బేస్ల మీద దాడి చేసిందని నెరేటివ్ స్ప్రెడ్ అయ్యాయి. వెస్టర్న్ మీడియా కూడా దీన్ని ప్రచారం చేసింది. అయితే రీసెంట్గా NSA అజిత్ దోవల్ ఒక ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు దాదాపు ప్రతి దేశానికి కూడా శాటిలైట్ ఇమేజరీకి యాక్సెస్ ఉంది. ఇండియన్ ఎయిర్ బేస్ల మీద దాడి జరిగినట్టు జస్ట్ ఒక్క శాటిలైట్ ఇమేజరీని చూపించండి, ఏదైనా ఒక బేస్లో జస్ట్ ఒక గ్లాస్ అయినా పగిలినట్టు ఒక్క ఫోటో చూపించండి దమ్ముంటే అని ఛాలెంజ్ చేశారు. దశాబ్దాల నుండి మీడియాని పబ్లిక్ ఒపీనియన్స్ని కావలసిన విధంగా మార్చేలా వాడుకుంటూ వస్తున్నారు. అయితే పాకిస్తానీ మీడియా ఏదైనా యాంటీ ఇండియా నెరేటివ్ని స్ప్రెడ్ చేయాలి అంటే అది వాళ్ళ దేశంలో మాత్రమే వర్కౌట్ అవుతుంది, మిగిలిన దేశాల్లో ప్రజలు పట్టించుకోరు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతాయి, పబ్లిక్ ఒపీనియన్ ఫాస్ట్గా మారుతుంది. సో అందుకే పాకిస్తాన్ ఈ సోషల్ మీడియాని బిగ్గెస్ట్ వెపన్గా వాడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.